రాష్ట్రంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తప్ప భారీ మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలానికి ఇన్ఫ్లో భారీగా ఉండటంతో సాగర్పై కూడా ఆశలు రేకెత్తుతున్నాయి. కొన్నాళ్లుగా నీళ్లు లేక వెలవెలబోయిన ప్రాజెక్టులన్నీ నిండుగా మారడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఓవైపు కృష్ణమ్మ గళగళలు, మరోవైపు గోదావరి నదీ తరంగాలతో రాష్ట్రంలో ప్రాజెక్టులకు కొత్త కళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.66 క్యూసెక్కులు కాగా 8.95 క్యూసెక్కులు మెయింటైన్ చేస్తున్నారు. 1,76,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 1,97,833 క్యూసెక్కులు శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలం మొత్తం కెపాసిటీ 215.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 185.56 టీఎంసీల నీరు ఉంది. ఇన్ఫ్లో 195,568 క్యూసెక్కులుంది. 68,721 క్యూసెక్కులు సాగర్లోకి వదులుతున్నారు. నాగార్జున సాగర్ కు వస్తున్న ఇన్ఫ్లో అన్నదాతల్లో ఆశలు చిగురింపజేస్తోంది. సాగర్ పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 516.20 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 66,541 క్యూసెక్కులు వస్తుండగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 1,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు వరద కాస్త తగ్గింది. ప్రాజెక్టులోకి 9,605 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతానికి వరద ముప్పు తప్పింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.57 టీఎంసీల నీరుంది. 75,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా 62,574 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రెండేళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టు కెపాసిటీ 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.40 టీఎంసీలకు నీరు చేరింది. ఎగువ నుంచి 1,90,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 20 గేట్లెత్తి 75,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ 3 ఏళ్ల తర్వాత నిండింది. 90.41 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులోకి 4,02,651 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 42 గేట్లెత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరింది. మొత్తం నీటి మట్టం 20.18 టీఎంసీలు కాగా ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 16.89 టీఎంసీలు మెయింటైన్ చేస్తున్నారు. 4,32,229 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 39 గేట్లెత్తి 4,53,271 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద ప్రవాహంతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ కు ఇన్ఫ్లో భారీగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 24.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.38 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 96,340 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 698.28 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 4,039 క్యూసెక్కుల నీరు చేరుతోంది.